ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి గారు మరియు మాజీ సర్పంచులు అందరు కలిసి ఎస్పీ గారికి ఫోన్ చేసి మా పరిస్థితికి ఇట్లా ఉంది, అందులో ఒక బాబు వచ్చిండు, ఇట్లా ఆవేదన ఆయన తీసుకోలేరు. షాపు డోర్ కొట్టమన్నా డోర్ కొట్టగానే డోర్ తీసినాం. పోయినాం రఘునందన్ రావుకు, అదే రాత్రి రఘునందన్ రావుకు ఫోన్ చేసినాం. మేము వచ్చేటప్పుడు ఫోన్ చేస్తే రఘునందన్ రావు ఫోన్ చేస్తే మేము రావాలా మీరు వదిలేస్తారంటే అప్పుడు వదిలేస్తే మా హరీష్ రావు గారు, మన మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు అందరూ అధికారులు పార్టీలకు ఖచ్చితంగా అందరూ ఏకమై అందరు చేసిరు. మీరు ఏ ప్రకారం మాకు పార్టీ నోటీస్ ఇచ్చిర్రా, ఏందైతే అరెస్ట్ చేయదు కదా, ఎందుకోసం అరెస్ట్ చేస్తారు? మీ దగ్గర ఏం ఆధారం ఉంది? నోటీసులు ఏమని ఇవ్వండి. మేము దొంగతనం చేసినాం, ఇది చేసినాం. ఇప్పుడు ఆనాడు ఆ ముఖ్యమంత్రి ఏం చేసిండు, నర్సాపూర్ హైవేలో అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని ఓపెన్ చేసిండు. ఈ రోజు ప్రతి సండే పోయి చూడండి, అక్కడ బోటింగ్ సిస్టమ్ నర్సాపూర్ రాయని చెరువు అని. ఎందుకోసం? డెవలపింగ్ కోసం. అక్కడ కొన్ని వేల ఎకరాల పంటలు పండుతుంది దాని కింద, చెరువు ఆయకట్టు కింద. మరి ఈ చెరువు ఇప్పుడు ఈ రోజు ఏమైంది? ఇదే నీరు పోయి అందులో చేరితే ఈ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏం కావాలంటే ఈ సీఎం రేవంత్ రెడ్డికి ఏముందంటే వాడు చేసిన పనులన్నీ తీసేయాలి. దమ్ముంటే చేసేయమను. ఏవి ఇప్పుడు అది ఆడ కట్టిన సెక్రటరీని కూల్ చేయమను, ఇవన్నీ చేయమను. మాను మేము పోయి ఆడ ఎయిర్పోర్ట్స్ అకాడమీ ఉంటాం, ఎయిర్పోర్ట్స్ అకాడమీ పైలట్లు పెట్టుకోమను. మేము నిమ్మలంగా ఉంటాం, మాకేం బాధలేదు. కానీ ఎందుకు సార్ మా ప్రాణాలతో చిరగట పడుతున్నారు? దొంగతనాన్ని అరెస్ట్ చేయడం ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పటి నుంచి ఏ పోలీస్ అధికారులైనా ఏ పోలీసు వాళ్ళైనా మా ఇండ్లకు వచ్చి తలుపులు కొట్టిరంటే మా అల్మార్ తాళం తీసి డబ్బులు ఎత్తుకపోయిన పరిస్థితి వచ్చింది ఈ పోలీసు వాళ్ళు. ఎందుకోసం? ఇదే లాల్ నాయక్ సారు ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన ఆయన రాజేష్ నాయక్ సార్ ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పిండు ఏఎస్పీ సంజయ్ కుమార్ సార్. ఆయనను అడుగుతా ఏ పోరాబాయ్ పో నిలగొడతాడు. 3 గంటల రాత్రి మా కన్న తల్లి నిలగొడతాడు, మా బాబు నిలగొడతాడు, మా పిన్ని నిలగొడతాడు. అంటే ఏం పాపం చేసినాం మేము? నువ్వు చెప్పాను నువ్వు సరౌండ్ ఊరు సరౌండ్ చేసి ఎక్కడ ఓనియకుంటే ఇక్కడ ఉండమాను ఉంటాం. దంటి వాళ్ళు ఆపమాను కాదంటాడా? మనిషికింత ఈ సంపోయి మనం ఒకటే మాట అదే జాగాల ఆయన చేతితోనే ఈ సమాన పోయమను, అదే ఆ పన్న చేయమను. 100కి చెల్లిది ఒకటే మాట. మొత్తానికైతే చూస్తున్నారు కదండి, మహిళలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడే పుట్టి పెరిగాము కానీ ఇటువంటి పరిస్థితులు వస్తాయని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా కొంచెం దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతో సస్యశ్యామలంగా ఉండి ఈ ప్రాంతం అంతా కూడా రేపొద్దున నిర్మానుష్యంగా మారే అవకాశం ఉంటుంది. మేము పుట్టి పెరిగింది ఇక్కడే. దాదాపుగా 90 ఏళ్ళు వయసు వచ్చిన ముసలోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి బీపీ షుగర్ లేవు. అంటే ఏంటి? ఇక్కడ తినే ఆర్గానిక్ ఫుడ్ అటువంటిది. దయచేసి కొంచెం ఇలాంటి పల్లెలన్నా మనం కాపాడుకుంటే మనకి ఇక్కడి నుంచి వచ్చే కూరగాయలు కానీ పంటలు కానీ మన సిటీలో తినే అవకాశం ఉంటుంది. దీన్ని కూడా మనం చెడగొట్టుకుంటే రేపొద్దున గాలి కూడా కొనుక్కునే స్థితికి వచ్చేస్తాం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ మహిళలే కాదు, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డంప్ యార్డ్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకుంటే మంచిది. సో దీని మీద పోరాటం అయితే అలా ఆపమంటున్నారు. మీరు ఈ డంప్ యార్డ్ని రద్దు చేయకపోతే ఇంత విషయం ఏమైనా ఇచ్చి మమ్మల్ని చంపేయండి అని చెప్పేసి చాలా క్లియర్గా ఉన్నారు వీళ్ళంతా కూడా. చావనన్నా చేస్తాం కానీ ఈ ఉద్యమం మాత్రం వదిలిపెట్టమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో దయచేసి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కానీ ఆరోగ్య శాఖ మంత్రి గారు కావచ్చు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు, మీరు పార్టీలే మారుతున్నారు కానీ దయచేసి వీళ్ళ బతుకులు మార్చకండి. దయచేసి వీళ్ళ బతుకులు ఎలాగ బతకనివ్వండి. మీరు చేసే సహాయాలు కూడా వాళ్ళకు వద్దు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మీ 6 గ్యారెంటీలు కూడా వద్దంటున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము పండించే పంటకి మేమే కొనుక్కుని మేమే అమ్ముకుంటున్నాం. దయచేసి మమ్మల్ని ఇలాగైనా బతకనివ్వండి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. దయచేసి ఒకసారి ఆలోచించమని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఓటీవీ. దయచేసి వీళ్ళ పక్షాన్ని మేము కూడా పోరాడతాం. అడుగడుగున ప్రతిదీ కూడా టెలికాస్ట్ చేస్తాం. వాళ్ళు మాట్లాడే అన్నీ కూడా మేము. దయచేసి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించండి. మీరు మంచి చేసినా మేము ప్రచారం చేసాం, మీరు చెడు చేసినా ప్రచారం చేస్తాం. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా ఓటీవీ ద్వారా మేము అప్పీల్ చేస్తాం. ఓవర్ టు స్టూడియో.